నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 16, 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి, వాటి యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఎలాంటి ఫలితాలు చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలో ప్రయాణం చేస్తూ పూర్వాషాఢ నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ బృహస్పతి మిథున రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి వారి యొక్క వృత్తిలో ఎవరు ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ రంగంలో ఉన్న వారికి ఒత్తిడి, మానసిక అశాంతి, అలజడి కలిగేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల మద్దతు మీకు ఈ రోజు చాలా తక్కువగా అందుబాటులోకి వస్తుంది. అయితే కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా గొడవలు రావడము, ఆ ఒత్తిడి, మానసిక ఆవేదన ఇలాంటివి జరిగేటట్టుగా భార్యాభర్తల మధ్య, కుటుంబంలో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఇలాగా ఆ కుటుంబంలో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు, తగాదాలు, ఒత్తిళ్లు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ రోజు మేషరాశి వారికి అస్సలు బాగాలేదనే చెప్పొచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా ఒక్కసారైనా పఠించి ఈ రాశిలో ఉండేవారు ఆ వ్యక్తి హనుమంతుడి ఆలయానికి వెళ్ళి వారి పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాన్ని ఈ రోజును అసలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఆర్థిక విషయాల్లో శ్రమిస్తేనే తప్ప మీకు ఫలితం వచ్చేటట్టుగా కనిపించట్లేదు. పెట్టుబడులకు ఈ రోజు వెళ్ళకండి, నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. గతంలో ఉన్న ఇబ్బందులు కానీ, గొడవలు కానీ, మాట కానీ ఇంకా అదే సాగతీతగాను దాన్నే పట్టించుకుని ఇబ్బందులు మరికంత పెంచుకునేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రోజు ఈ రాశిలో ఉండే వాళ్ళకి అస్సలు బాగాలేదని చెప్పొచ్చు. అయితే పరిహారంగా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడంతో పాటు యథాశక్తి బెల్లాన్ని ఏదైనా దేవాలయంలో దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. నష్టం కానీ, లేదంటే భారీ వ్యయం కానీ, లేదంటే ఏదో రకంగా దొంగతనం కానీ ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశిలో ఉండే వారికి. వ్యాపారస్తులకు మాత్రము, అంటే వర్తక వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక అంశంలో మీకు భారీ నష్టం రాబోతోంది. అయితే ప్రయాణాలు మంచివే కానీ కొంత ఇబ్బంది పడుతూ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అది ఒకవేళ ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోగలిగితే మంచిది, కుదరదు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము లడ్డూలను, మీ చేత్తో చేసిన లడ్డూలు, ఆర్డర్ పెట్టినవి కాదు, వేరే వాళ్ళు చేసినవి కాదు, మీ చేత్తో చేసిన శనగపిండి లడ్డూలను ఏదైనా గుళ్ళో కానీ లేదా పేదవారికి కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.